చేస్తే బాగుంటుందనేది ఒక సూచన ప్రజల నుంచి వస్తుంది అధ్యక్ష. ప్రజల్లో ఈరోజు కొత్తగా సచివాలయంలో ఎన్రోల్మెంట్కి పోయినప్పుడు ఆల్రెడీ మీకు కాలనీ శాంక్షన్ అయి ఉంది, బీబీఎల్ కింద ఉంది, నాన్ స్టాండర్డ్ కింద, కాబట్టి కొత్త కాలనీకి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి లేదన్నారు. ఈరోజు కొత్త కాలనీలకి పాత లిస్టుకి మధ్య 1.5 లక్షల రూపాయలు పబ్లిక్ నష్టపోతుంది. పెట్టేవాడిని అడిగేది, కొట్టేవాడిని అడగరు. కాబట్టి కొట్టే ప్రభుత్వం పోయి పెట్టే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ పెట్టే ప్రభుత్వం పెడతది అనే దానికి పేదవాళ్ళని అందరినీ కూడా కొత్త స్కీమ్లోకి తీసుకొస్తే అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకుని తప్పకుండా కొత్త లిస్టులోకి, కొత్త స్కీమ్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జోయాక జగదీశ్వర్ గారు. మా కురుపా నియోజకవర్గంలో ఏనుగుల సమస్య చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఏనుగులతో పాటు కుక్కలు కూడా మనుషుల ప్రాణాలు తీయడం జరుగుతుంది. ఇదివరలో కూడా చెప్పడం జరిగింది. మరి చాలా రకాలుగా రైతులు కూడా పొలాలకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా ఏనుగుల వల్ల రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు రోడ్డుకి అడ్డంగా ఉండడం వల్ల వెహికల్స్ కూడా ఆగిపోవడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి మన అటవీ శాఖ మంత్రి గారు దీని మీద త్వరితగతిన ఏనుగుల పైన మా నియోజకవర్గంలో ఎక్కువ సమస్య ఉంది కాబట్టి తీరుస్తారని మేము మా స్పీకర్ గారు తరపున తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య వలన రైతులు ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. మరి రైతులకు కూడా మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నష్టపరిహారం కూడా అందించడం జరిగింది అధ్యక్ష. మరి కుక్కలతో మరి చాలామంది చనిపోవడం జరిగింది. మరి కుక్కలు చాలా విపరీతంగా అక్కడ ఉన్నందువలన మరి వీధిలోనికి తిరగడానికి కూడా చాలామంది చిన్నపిల్లలు కూడా భయపడడం జరుగుతుంది అధ్యక్ష. మరి వీటిని కూడా మరి కొద్దిగా ఇవన్నీ సమస్యలు ఉండడం వలన ఇవన్నీ కూడా కొద్దిగా తీరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏనుగు అని మీరు చెప్పింది డెఫినెట్గా పెద్ద సమస్య, అది మంత్రి గారికి తెలియజేస్తాం. ఈ కుక్కల సమస్య మీరే తీర్చుకోవాలమ్మా. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా అక్కడ ఉండి కుక్కల గురించి కూడా కుక్కల గురించి మాట్లాడితే అందరూ అంత గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కుక్కల సమస్య ప్రతి దగ్గర ఉంది. అందుకనే మన ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి. వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయటం, అది కంట్రోల్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళతో సరైన సమయానికి చేస్తే 100 పెట్టే అవకాశం ఉండదు. 100 పెట్టాక చేస్తే అలాగే ఉంటుంది. డెఫినెట్గా కుక్కల సమస్య అనేది చాలా పెద్ద సమస్య. బట్ అది డెఫినెట్గా ఎమ్మెల్యేలు తీర్చవలసిన సమస్య అది. అంచేత ఏనుగుల వరకు ఓకే అమ్మ, కుక్కల వరకు మీరే చూసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ఆల్రెడీ బుచ్చే చౌదరి గారు చాలాసార్లు మాట్లాడారు క్వశ్చన్ అవర్లో. అయినప్పటికీ ఈ 0 అవర్ మీద మీరు చక్కని సూచన ఇస్తా అన్నారు కాబట్టి ఇవ్వండి సార్.